సాక్ష్యంగా నిలబడుతున్నావా? ఎక్కడ నీళ్ళు పుట్టుకున్నా వెళ్తున్నావు? నీ సాక్ష్యం ఎక్కడ? కొట్టబడినప్పుడు నేనందరూ అన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేశాన్ని నేను వచ్చి బలపరిచాడే, ఓదార్చాడే. నీకు అన్ని వచ్చినాక ఆదరించబడిన తర్వాత ఆదరణ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. వారి పరిస్థితి ఎక్కడ? వారి స్థితి ఏంటి? వారి దగ్గరికి నువ్వు వెళ్తావా? యేసయ్య నువ్వు వెళ్తావా? యేసయ్య అలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నారేమో? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని ఏళ్ల నుంచి బాధ, ఈ వేదన, ఈ రోగులతో నలిగిపోతూ ఒకవేళ ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, బెతెస్దా కోనేరు దగ్గర స్పాట్ లో స్వస్థత జరిగినట్లుగా ఇదిగో ఈ బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరంలో నిశ్చయంగా మీకు స్పాట్ లో గుట్టలు కలగబోతుంది. ఈ రోజు అన్ని చెప్పడానికి దేవుడే నిన్ను లేపబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ఈ కోనేరు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన. ఈ బెతెస్దా దేనికి సాదృశ్యం అంటే స్థలము, పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ ఈ స్థలంలోకి బెతెస్దా కోనేరు అని పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నీవు కోనేరు అనే ప్రార్థనలో మునిగితే అక్కడ దేవదూతలు కదిలించాయి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కదిలిస్తాడు. నీ భర్తను కదిలిస్తాడు, నీ పిల్లలను కదిలిస్తాడు, నీ సంసారాన్ని కదిలిస్తాడు. టోటల్ గా నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ రూపురేఖనే మారుస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కెరాసిన దేశంలో బాగుపడిన దయ్యం పట్టిన వాడు వెళ్ళి సాక్షిగా ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని అందరినీ కదిలించాడు. బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరం దగ్గర బెతెస్దా కోనేరులో బాగుపడిన ఆ వ్యక్తి వెళ్ళి ఆ పట్టణాన్ని కదిలించాడు. మరి ఈ బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరంలో బాగుపడిన నీవు ఎంతమందిని కదిలిస్తున్నావు? ఆ బెతెస్దా కోనేరు దగ్గర బాగుపడిన ఆ వ్యక్తి ఆ పట్టణాన్ని కదిలించాడు. ఈ బెతెస్దా కోనేరు ప్రార్థన మందిరం దగ్గర బాగుపడిన నీవు ఎంతమందిని కదిలిస్తున్నావు? ఎంతమందిని కదిలిస్తున్నావు? మీ సాక్ష్యం ఎక్కడ? మీ సాక్ష్యాలు ఎక్కడ? హల్లెలూయా! మీ సాక్ష్యాలు ఎక్కడ? ప్రతి ఒక్కరిని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు, అందరిని అడుగుతున్నాడు, ఎక్కడ మీ సాక్ష్యాలు? సాక్ష్యాలు ఎక్కడ? ఎంతమందిని మీరు రక్షించారు? ఎంతమందిని దేవుడి కోసం సిద్ధపరిచారు? ఎందరో నలిగిపోతున్నారు, ఎందరో 4 గోడల మధ్య తిప్పైపోతున్నారు, 4 గోడల మధ్య ఏడుస్తున్నారు. సత్యం తెలియక ఒకడు విశ్వాసి పరిచర్య చేసేవాడు, బాగా పరిచర్య చేసేవాడు, బాగా పరిచర్య, ఎంత పరిచర్య అంటే ఎంత నమ్మకంగా పరిచర్య చేసేవాడు. నమ్మకంగా పరిచర్య చేస్తూ చేస్తూ ఏకంగా వ్యక్తి పరిచర్య చేయడం కాదు, ప్రార్థనకే పనిచేశాడు. ప్రార్థనే కాకుండా ఆ వ్యక్తికి ఎందుకన్నాను ప్రార్థన కొలికాడు. బాగా పరిచర్య చేసేవాడిని, మందిరంలో బాగుండమని యవన వయసులో, యవన జీవితంలో ఎందుకన్నా నువ్వు పరిచర్య చేయట్లేదు, మందిరానికి ఎందుకు వెళ్ళట్లేదు అన్నాను. అంటే నాకు సేవకుడు బట్టి దేవుని మీద ఉన్నది, ఆ సేవకుని మీద ఇద్దరి మీద నాకు విరక్తి పుట్టింది. నాకు సంగముతో, సేవకుడితో, దేవుడితో నా అతని భార్య చనిపోయి కేసు కోర్టు చుట్టూ
ఫోన్లు చేసుకుంటుంటే ఈ వాలంటరీ ఈ పరిచర్య చేసే వ్యక్తి సేవకుని ఫోన్ చేశానా, నా పరిస్థితి కన్నా అంటే ముందు కాలంలో ఆమె ఎందుకు చెడుకో ఫోన్ పెట్టిన తర్వాత మాట్లాడతాను చెప్పి ఫోన్ పెట్టాను. సేవకుడు ఇలా మాట్లాడాడు సేవకుడు అని చెప్పి ఆ వ్యక్తి మందిరానికి కాదు అసలు ఎక్కడికి వెళ్ళకుండా మానేశాడు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళకుండా మానేసి అతను ఏమయ్యాడంటే ఒంటరిగా తాగుడు బానిస.